ఎగ్ ఫ్రీజింగ్. సో, ఇది ఎట్లా అంటే నార్మల్‌గా మనకి ఓవరీస్‌లో ఉన్న ఎగ్స్‌ని మనం మినిమమ్ ఆఫ్ 10 డేస్ టు 12 డేస్ ఇంజెక్షన్స్ ఇచ్చి అవన్నీ పెంచి దాని లోపల ఫాలికల్స్ ఉంటాయన్నమాట. ఆ ఫాలికల్స్‌కి మనం ఇట్లా వెజైనాలో నుంచి మనం ఒకసారి ఇట్లా ప్రోబ్ పంపించి దానికున్న నీడిల్‌తో ఈ ఫాలిక్యులర్ ఫ్లూయిడ్ అంతా ఎక్స్ట్రాక్ట్ చేసి ఎన్ని ఎగ్స్ ఉన్నాయనేది తీస్తాం. దాంట్లో ఎన్ని మెచ్యూర్డ్ ఎగ్స్ ఉన్నాయో అవి పక్కకు తీసి అవి ఫ్రీజ్ చేస్తాం. ఇది ఎలా హెల్ప్ అవుతది అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు క్యాన్సర్ ఉంది. దానివల్ల మీరు ఎగ్ ఫ్రీజింగ్ మీరు ఎప్పుడైతే ట్రీట్మెంట్ కంప్లీట్ అయిపోయిందో, నెక్స్ట్ మీరు మ్యారేజ్ చేసుకున్నప్పుడు, ఆ తర్వాత మీరు మీ హస్బాండ్‌తో వచ్చి మీ హస్బాండ్ స్పెర్మ్ తీసుకొని, ఈ ఫ్రోజన్ ఎగ్స్‌తో మీరు ఇక్సీ చేసి ఎంబ్రియో ఫార్మ్ చేస్తాం. ఆ ఎంబ్రియోని తర్వాత మీ గర్భసంచిలో పెడతామనమాట. లేదు ఎండోమెట్రియోసిస్ కేస్. ఈ ఎండోమెట్రియోసిస్ వల్ల ఏమైద్దంటే తొందరగా ఎగ్ రిజర్వ్ అంటే మీ ఎగ్ కౌంట్, దాని క్వాలిటీ ఫాస్ట్‌గా తగ్గిపోద్దనమాట ఆ ఇన్ఫెక్షన్ వల్ల. సో, ముందే మీరు ట్రీట్మెంట్స్ అన్ని ప్లాన్ చేసే ముందు ఈ ఎగ్స్ అనేవి ఫ్రీజ్ చేసుకుంటే క్వాలిటీ ఆఫ్ ఎగ్ బెటర్ ఉంటది. సో, నెక్స్ట్ మళ్ళీ మీరు తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత స్పెర్మ్ సేమ్ ఇందాక చెప్పినట్టు ఇక్సీ చేయించుకొని మళ్ళీ ఎంబ్రియో ఫార్మ్ చేసి మీ యూట్రస్‌లో పెడితే దానికి సక్సెస్ రేట్ బెటర్‌గా ఉంటది. లేదు మళ్ళీ మీ ఫైనాన్షియల్ కండిషన్స్ మీరు కొంచెం సెటిల్ అయిన తర్వాత మ్యారేజ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు కూడా మీ ఏజ్ ఎక్కువైపోతుంది అన్నప్పుడు సేమ్ ఇట్లాగే ముందే మీరు ఎగ్ అనేది తీసుకొని ఫ్రీజ్ చేసుకొని దాని తర్వాత మ్యారేజ్ చేసుకున్నప్పుడు మళ్ళీ బేబీని ఫార్మ్ చేసి మీ యూట్రస్‌లో పెట్టుకోవచ్చు. సో, ఎగ్ ఫ్రీజింగ్ అంటే ఓన్లీ ఎగ్‌ని ఏదైతే మంచి క్వాలిటీ ఎగ్ ఉందో అది ఫ్రీజ్ చేసుకోవటాన్ని ఎగ్ ఫ్రీజింగ్ అంటారు.